బ్రేకింగ్ న్యూస్. కొద్ది రోజులుగా దివ్యల మాధురి అప్పన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. చెప్పాలంటే దివ్యల మాధురితో మాట్లాడిన తర్వాత అప్పన్న చిక్కుల్లో పడినట్లు టాక్ వినిపిస్తోంది. కాగా అప్పన్నను సంతబొమ్మాళి పోలీసులు పాత కేసులో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ప్రస్తుతం అప్పన్న నరసన్నపేట సబ్ జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు సడన్గా పాత కేసు తెరపైకి రావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాడు చెట్ల తాండ్రాలో ఓ కుటుంబ కలహాల నేపథ్యంలో అప్పన్నపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గతేడాది జూన్లో వరకట్న వేధింపులు అంటూ ఒక మహిళ కంప్లైంట్ చేసింది. ఇందులో భాగంగా మహిళకు సంబంధించిన సెటిల్మెంట్ సమయంలో చెక్క రామారావుపై దాడి చేశాడు అని అప్పన్నపై అభియోగాలున్నాయి. అయితే ఈ గొడవ డిసెంబర్ 13న జరిగిందని పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు చెక్క రామారావు కంప్లైంట్తో అప్పన్నపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కొద్ది రోజులుగా దివ్యల మాధురి అప్పన్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. దివ్యల మాధురితో మాట్లాడిన తర్వాత అప్పన్న చిక్కుల్లో పడ్డట్టు టాక్ వినిపిస్తోంది. మా ప్రతినిధి షణ్ముఖ్ మరింత సమాచారం ఇస్తారు. షణ్ముఖ్, ఇప్పుడు అప్పన్న పైన పాత కేసు ఎందుకు తెరపైకి వచ్చింది? రాజేష్, ప్రస్తుతం మనం చూస్తున్నట్టయితే దివ్యల మాధురికి కాల్ చేసి ధర్మాన కృష్ణదాస్ ఎవరైతే దాడి చేస్తారు, అందుకే దువ్వాడ శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి రావద్దు, వస్తే మాత్రం దాడి జరుగుద్ది, దాడి జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఒక వారం రోజుల క్రితం దివ్యల మాధురికి ఈ అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆయన ఫోన్ చేసిన తర్వాత శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కూడా ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. ఆయన ఈ ఫోన్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఆయన చిక్కుల్లో పడ్డారని చెప్పొచ్చు. ఆయన పైన గతంలో వేరే కేసుని నమోదు చేసి ఆయన్ని ఇప్పుడు జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో కరెక్ట్ గా ఆయన ఈ ఫోన్ కాల్ ఆడియో ఏదైతే ఉందో, ఈ వివాదం ఏదైతే ఉందో, అదే టైంలో ఈ వివాదం ఎందుకు బయటకు వచ్చింది, ఆ పాత కేసు ఎలా బయటకు వచ్చింది, ఈ టైంలోనే ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు, నిజంగా ఇది కోఇన్సిడెంటల్ గా జరిగిందా, లేదంటే ఈ ఆడియో రిలీజ్ చేయడం వలన, ఈ ఫోన్ చేసి చెప్పడం వల్ల, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన కక్ష సాధింపుల్లో భాగంగా ఆయన ఏమైనా అరెస్ట్ చేశారా అనేటటువంటి అనుమానాలు అయితే మాత్రం వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈయన అరెస్ట్ అయిన కేసుకు సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్టయితే సంతబొమ్మాళి మండలంలోని చెట్ల తాండ్ర అనేటటువంటి విలేజ్ లో ఒక మహిళకు సంబంధించిన కేసు, ఒక మహిళ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన గత జూన్ లో దిశ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ వరకట్న వేధిస్తున్నారు అని చెప్పేసి ఆమె వాళ్ళ కుటుంబ సభ్యుల పైన ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఈ కేసు ఎవరైతే పెట్టారో తన భర్తకి దగ్గరగా ఉన్నట్టు, తన భర్త బంధువే ఇప్పుడు ఉన్నటువంటి అప్పన్న. సో ఆమెను కూడా బెదిరించాడు. ఆమెతో పాటు ఈ అప్పన్న ఎవరైతే ఉన్నారో ఆ కేసు పెట్టిన ఆవిడతో పాటు ఆమె తరఫున వచ్చిన పెద్ద మనుషులను కూడా బెదిరించారు. అందుకే ఆయన్ని అరెస్ట్ చేశామని చెప్పేసి కూడా ఫోన్ లో పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొన్న రీసెంట్ గా డిసెంబర్ 31 ఏదైతే ఉందో, 31న ఈ సెటిల్మెంట్ జరిగింది. ఆ సెటిల్మెంట్ లో ఆ మహిళ తాలూకా పెద్ద మనుషులు ఎవరైతే ఉన్నారో ఆ పెద్ద మనుషుల్ని ఈ అప్పన్న బెదిరించాడు అని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. అక్కడ మనం చూసుకున్నట్టయితే సెక్షన్ 307 ని, అంటే అటెంప్ట్ టు మర్డర్ సెక్షన్ ని నమోదు చేసినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా సడన్ గా ఈ కేసు అనేది ఇప్పుడే తెరపైకి రావడం వలన దానికి అంటే ఆ ఆడియో కేసు ఏదైతే ఉందో, ఆ ఆడియో సంచలనం రేపినటువంటి ఆడియో ఏదైతే ఉందో ఆ కేసుకి దీనికి ఏమైనా సంబంధం ఉందా, లేకపోతే కుట్రలో భాగంగా ఈ విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి అరెస్ట్ చేశారనేటటువంటి అనుమానాలు అయితే మాత్రం శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ లో రేకెత్తుతున్నాయి. రాజేష్, రైట్, థ్యాంక్ యూ షణ్ముఖ్.